Jesus is calling every man to a place of repentance. You and me, we are guilty of sin. ఆ బ్రదర్ అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉంటే చూడండి, అక్కడ అందరూ కూడా మగవారు ఆడవారు కనిపిస్తూ ఉన్నారు. మగవారేమో ముద్దులు పెట్టుకుంటా ఉన్నారు, ఆడవారేమో ముద్దులు పెట్టుకుంటా ఉన్నారు. మనం ఈ యొక్క వీడియో మనం చూస్తున్నటువంటిది మీరు గమనించవచ్చు. సువార్త ప్రకటిస్తూ ఉంటే ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎవరు? యేసు ప్రభువు వారు ప్రాణం పెట్టారా, పాపం క్షమిస్తాడని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారనమాట. సో మీరు చూస్తున్నటువంటిది ఇదే. బైబిల్ ఎప్పుడో చెప్పింది, స్త్రీలు వారి స్వాభావిక ధర్మాన్ని విడిచి స్త్రీలతో స్త్రీలు, పురుషులు వారి స్వాభావిక ధర్మాన్ని విడిచి పురుషులతో పురుషులు పోవచ్చున్నారని. సో వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి అనే విషయాన్ని మనము ఇక్కడ చూస్తూ ఉంటాం. రోమపత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో మనం గమనించవచ్చు. ఇలాంటి సంఘటనలు చూస్తున్నప్పుడు బైబిల్లో లోతు దినాలు గుర్తొస్తూ ఉంటాయి. సొదొమ గొమొర్రా పట్టణస్తులు, లోతు కుటుంబానికి దేవుని దూతలు వచ్చిన తర్వాత ఆ సొదొమ గొమొర్రా ప్రజలందరూ కూడా వచ్చిన దూతల్ని కావాలని కోరతారు. వీళ్ళు అప్పుడు ఈయన ఏమంటారు, నా కుమార్తెలు ఉన్నారు తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పంటే అబ్బాయి కుదరతో వాళ్ళే కావాలని చెప్పేసి అక్కడున్నటువంటి వారు అందరూ కూడా లోతు మీద పడతా ఉంటారు అనమాట. అంటే అర్థం చేసుకోండి, సొదొమ గొమొర్రా యొక్క ప్రజల యొక్క తీరు ఏ విధంగా ఉందో నోవాహు దినాల్లో కూడా అదే సిచ్యువేషన్ జరుగుతూ ఉంది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు, వీరు ఇలాంటి అవాంఛనీయమైనటువంటి పరిస్థితులు గుండా వీరు వెళ్ళి దేవునికి చోటు ఇవ్వనలక ఇష్టానుసారంగా వీరి యొక్క మనస్తత్వాలు మలుచుకున్నారని చెప్పి పౌలు గారు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. నిజమే కదా, అది ఎట్టి పరిస్థితులు కూడా మంచిది కానే కదా. ఇప్పుడు కూడా ఒక ధర్మం ఉంది. స్త్రీ పురుషులు అనేటువంటి వారు వివాహం చేసుకొని వారికి దాంపత్య జీవితాన్ని కొనసాగించి దేవుని కొరకు వారు బ్రతకాలి, పిల్లలను ప్రభు కొరకు కనాలి, భూమి నిండించాలని చెప్పి దేవునికి వాక్యం తెలియజేస్తూ ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కాలం ఎక్కువైపోయి వీరికి టైప్ ఆఫ్ మెంటాలిటీ ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, దేవుడు ఎప్పుడూ కూడా ఇలాంటి వారిని సపోర్ట్ చేయడు. సుప్రీంకోర్టు ఏ విధంగా అన్నది, హైకోర్టు ఏ విధంగా అన్నది, ఎవరైనా వారు తమ మనసుకు నచ్చినట్లు ఒకవేళ ఇద్దరు అభిప్రాయం మేరకు ఇద్దరు ఇష్టపడితే ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చిందని చెప్పేసి కోర్టుల మీద మనం తోచేస్తూ ఉంటాం. అఫ్కోర్స్ కోర్టులు కొన్ని పరిస్థితులు బట్టి వారు స్టేట్మెంట్ ఇస్తే ఇచ్చిన కాక, మరి మనకు ఒక నైజం ఉంది కదా, మానవత్వం ఉంటుంది, మానవ నైజం ఉంటుంది. దేవుని కోర్టుకి ఏ విధంగా లోపడరు మీరు, దేవుని యొక్క జడ్జిమెంట్కి ఎలాగ లోపడరు మనం. సో మన మనుషుల యొక్క పద్ధతుల్లో కొన్ని క్రమాలు ఉంటాయి. మానవత్వం అనేది ఒకటి ఉంటుంది. మానవునికి 6th సెన్స్ అనేది ఒకటి పనిచేస్తూ ఉంటుంది. అది కూడా నా వల్ల కాదంటే ఎవరు ఏం చేయలేరు. సో ఇలాంటి అవాంఛనీయకరమైన సంఘటనలు నేడు మనం చూస్తూ ఉన్నాం. హోమోసెక్సువాలిటీ, లెస్బియన్స్ని కూడా మనం చూడొచ్చు అనమాట. సో ఇలాంటి స్వాభావిక ధర్మాన్ని విడిచి పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు పోయేవారిని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు, అనేక ప్రాంతాల్లో, మన ఏరియాలో కూడా చాలామంది చూస్తూ ఉన్నాం. బైబిల్ ఖండిస్తూ ఉంది, తప్పు పడతా ఉంది. సో ఇటువంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలనుకుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మరలా కలుసుకుందాం. మీరు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఉంటాను మరి.